అందరూ ఫిట్నెస్ లో ఓకేనా? ఓకే కదా? ఓకే, రెడీ. నాతో పాటు మూవ్ అవడానికి రెడీగా ఉండండి. భయ్యా ఇప్పుడే చూశాను భయ్యా సినిమా సావో దొబ్బేరు, సూపర్ మైండ్ బ్లోయింగ్ సినిమా భయ్యా. ఎవ్వరు ఏమాత్రం తగ్గలేదు. సరిపోదా శనివారం కాదు, ఆదివారం కూడా సరిపోదు. ప్రతి ఒక్క సీన్ విజువల్స్ హైలైట్ అయిపోయింది భయ్యా. చెప్తాను, సినిమాకి 5 పాయింట్లకి నేను 4 ఇస్తాను భయ్యా పాయింట్స్. 4 3 ఎస్జే సూర్య కోసం ఇస్తా, మీద 1 పాయింట్ ప్రియాంక మోహన్ భయ్యా. చెప్తాను కదా, సినిమా ఒకటే చెప్తున్నాను. 174 నిమిషాలు స్టార్టింగ్ అలా కొంచెం ఇలా నెమ్మదిగా వస్తే అసలు, తర్వాత సినిమాలోకి వెళ్ళిపోతాం భయ్యా, ఇంకో ప్రపంచానికి వెళ్ళిపోతాం. సో సినిమా వచ్చేసరికి నానేది ఎస్జే సూర్య భయ్యా, డబల్ కాంబినేషన్. ఇద్దరిది ఏంటంటే వన్ మ్యాన్ షో అంటే ఎస్జే సూర్య అని చెప్పొచ్చు. మూవీ లాగ్ ఉందని చెప్పిన వాళ్ళకి మనం ఏం చెప్తామండి? అర్థమైందా? ఇప్పుడు మూవీ చూడడానికి వచ్చిన వాళ్ళు లోపల థియేటర్లో కాన సీట్లు కూర్చొని బంచిక్లు చేసుకున్న వాళ్ళకి ఏమర్థం అవుతుంది? బాగానే అవుతున్నారు, ఇది నవ్వండి ఒకసారి. బాగా వేరు అది. సో సినిమా వరకు మనం చూసుకుంటే అయితే మళ్ళీ చెప్తున్నా, ఎస్జే సూర్య అయితే వన్ మ్యాన్ షో. అంటే కుర్రోళ్ళకి కావాల్సిన బంచిక్ సీన్లు అంటే యూట్యూబ్ ఓప్షన్ మల్లు అంటే షెగ్గు లాంటి ఏదో చూసుకుంటారండి. అది ఆ సీన్లు కావాలనుకుంటే మరి ఆ సినిమాకి వెళ్ళొచ్చు. అదేంటి ఎస్జే సూర్య అండి వన్ మ్యాన్ షో. నాని గారు అంతవరకు న్యాయం చేయాలి, అంతవరకు న్యాయం చేశారు. ఎందుకంటే దాన్ని ఎలివేషన్ చేయాలన్న ఒక విలన్ కావాలి కాబట్టి ఎస్జే సూర్యని పెట్టుకున్నారు. నాకు సినిమాలో ఏంటంటే ఒకటే అండి, సమంతాన్ని తీసుకొచ్చారు మధ్యలోకి. మేము ఒకటే కోరుకుంటామండి. ఎందుకంటే నాని ఇప్పుడు మనం చూసుకుంటే అయితే సమంతని వదిలేసి నాగ చైతన్య డైవర్స్ అయిపోయి నాగ చైతన్య వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు శోభిదని. పాపం సమంత ఎన్ని కష్టాల్లో ఉంటుంది. ఇప్పుడు మొగుడు దొరక్క, ఇబ్బందులు పడక, ఎవడో డైవర్స్ తిరగక ఇన్ని కష్టాలు ఉన్నాయి. అటువంటి ఆమెను కూడా ఈ మధ్యలో ఈ సినిమాలో తీసుకొచ్చారండి. సమంత నాని ఏగా సినిమా మధ్యలో తీసుకొచ్చారు. ఇటువంటి అప్పుడు సమంత ఫ్యాన్, నా పక్కన కూర్చున్న సమంత ఫ్యాన్ వాడు బాధపడ్డాడండి, ఎందుకు సమంతని మధ్యలో తీసుకొచ్చారు అనేసి. నేను ఒకటే కోరుకుంటున్నాను, గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు అలానే మన నారా చంద్రబాబు నాయుడు గారు సమంతకి న్యాయం చేయండి. ఇంకా అదే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏం చేస్తారండి పాపం, అందరూ బంచిక్లు అనుకుంటూ మీరు అన్నట్టు ఎక్కువైపోయింది భయ్యా. హిట్ ఆఫ్ ఫ్లాప్ అని కాదు, సినిమాలా చూడండి. సినిమా అంతా రొమాన్స్ల కోసం వచ్చేవారు, ఆ బిట్లు వేరే ఉంటాయి. ఆ సినిమాకి వెళ్ళండి. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కావాలన్న వాళ్ళు మాత్రమే ఈ సినిమాకి రండి. అది కూడా వన్ మ్యాన్ షో ఎస్జే సూర్య, దట్స్ ఇట్, అంతే. థ్యాంక్ యూ. జెన్యున్ గా బాగుంది బ్రో. లాగ్ అయింది, నేనే చెప్తున్నా, ఒక సినిమా అభిమానిగా లాగ్ అయింది. నాని ఫేవరెట్ ఫ్యాన్ గా లాగ్ అయింది. కానీ ఏంటంటే స్టోరీ చెప్పడంలో లాగ్ అయిందని నేను అనుకుంటున్నాను. ప్రతి క్యారెక్టర్ అన్న సాయి కుమార్ గారు కానీ, ఆ మదర్ గా చేసిన ఆవిడ కానీ, ఆవిడ చాలా సినిమాకి వచ్చింది. సినిమా అయితే చాలా బాగుందన్న. సినిమా మన కుర్రోళ్ళకి కావాల్సింది ఏంటంటే సాంగ్స్, రొమాన్సే కదా, అవి లేదని బాధపడుతున్నారు. కానీ స్టోరీ టెల్లింగ్లో మాత్రం చాలా బాగుందన్న. సినిమా 3 గంటలు అయిందన్నది సెకండరీ. మన స్టోరీ ఎంత వచ్చింది, మనకి ఎంత కనెక్ట్ అయింది అన్నది కావాలి ఎవరికైనా. ఇప్పుడు యానిమల్ సినిమా ఉందన్న, 3 గంటలు దాటి ఉంది. అలాగే మన స్టోరీ మెయిన్. ఇవన్నీ సాంగ్స్ అన్ని అడిషనల్గా మనకు యూట్యూబ్లో రిలీజ్ చేస్తారు, చూసుకోవచ్చు. సినిమా మాత్రం కానీ ఎస్జే సూర్య గారు, నాని గారు మన నేత స్టార్ అనుకున్నాం కదా, నాని గారు మించి ఒక మెట్టు అసలు మామూలు లేదు. ఆయన వస్తుంటే హీరో గారి కన్నా ఎక్కువ ఎలివేషన్స్ వస్తాయి ఆయన అరుస్తుండే. అలాగా అంత బాగుంది యాక్టింగ్ పరంగా. కానీ నాన్నగారు బీట్ చేస్తారు, అర్థం ఒకటే మాట, నాన్నగారు బీట్ చేస్తారు ఆయన పర్ఫార్మెన్స్. కానీ దయ అంటే మనకి టెంపర్లో ఎన్టీఆర్ గారి పేరు దయ, పోలీస్ క్యారెక్టర్, దాన్ని మించిపోయే క్యారెక్టర్. ఒక ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ చూసినా సేమ్ అది అనుకుంటారు. ఆయన కన్నా బాగా చేస్తారని, ఒక రియల్ పోలీస్ ఎలాగా ఉంటారు అంత కోపంగా అంత బాగా చేస్తారండి. కొత్తగా ఏంటంటే ఊరిని కాపాడడానికి ఎవరో రారండి, మనలోని మనమే రావాలి. స్టోరీ చెప్పేస్తాను ఏమనుకోకండి, ఊరిని కాపాడడానికి ఎవరో రారు. మనకే ఒక హీరో ఉంటాడు, మనలోనే మనందరూ కలిసి. ఇప్పుడు మీకు దెబ్బ తగిలింది, మీకు సాయం చేస్తే కదా అది స్టోరీ. అంతే డిఫరెంట్గా ఉంటా, చూస్తే చెప్తాను. కానీ సినిమా గురించి ఒకటే అండి, మొక్కలు ఒకసారి చూస్తే సరిపోదు, మినిమం 3 సార్లు చూస్తే కానీ సినిమా అర్థం కాదు. ల్యాగ్ ఉన్నది అవన్నీ సెకండరీ. మీరు ఫ్యామిలీతో చూడండి, ఎందుకు ల్యాగ్ అనిపిస్తుంది? కుర్రోళ్ళం కాబట్టి ఏదో ల్యాగ్ ముద్దులు లేవు, లేకపోతే కిస్సులు లేవు. కానీ సినిమా మాత్రం 3 సార్లు చూస్తే అర్థమవుతుంది. అదే మనం ఓన్గా. సో థ్యాంక్ యూ. అసలు డామినేషన్ అనేదే లేదు అసలు. కాకపోతే విలన్గా మాత్రం వేరే లెవెల్గా చూపించారు. డైరెక్షన్ అయితే అసలు అల్టిమేట్. అంటే సూర్య గారిని అంటే ఎన్ని సినిమాలు చూసినా చాలా విలన్గా చేసిన క్యారెక్టర్లు కూడా చాలా అంటే అంతా ఉండేది. కానీ ఇది మాత్రం పిక్చర్ పీక్స్కి వెళ్ళింది. చాలా మామూలు సైకో కదయ్యా, అతను చాలా బాగా చూపించారు. నాకైతే సరిపోయింది అంతే. ఇంకా ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ కానీ కొద్దిగా చింత ఉంది. అంటే 3 hours ఉంది కదా,
కొద్దిగా 1-2 సాంగ్స్ పెడితే బాగుండని అనుకుంటున్నాను. శనివారం తప్ప మిగతా రోజులు చూసే సినిమా కాదంటున్నారు. అట్లా కాదు, అయ్యో అది మర్చిపోయారు నిజంగా అందరూ. శనివారం కదా స్టోరీ వచ్చింది, శనివారం తప్ప మిగతా రోజు చూడొద్దు అని కాదు, ప్రతిరోజు చూడొచ్చు. సినిమా చాలా బాగుంది, మంచి ఎంజాయ్ చేస్తారు మూవీ అయితే. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అని చెప్తున్నా. నాని కెరియర్లో ఒక మంచి హిట్ అని చెప్తుంది. నాని న్యాచురల్ సరే కాదు, ఒక ఫ్యామిలీ స్టార్ అనిపించింది నాకైతే ఈ సినిమా చూసిన తర్వాత. అంత బాగుంది, ఒక మంచి ఫ్యామిలీతో చూడొచ్చు, ఒక లవర్తో చూడొచ్చు అలాంటి సినిమా. ఒక బీజిఎం ఉంటుంది అన్న, బీజిఎం వేరే లెవెల్ అని చెప్తా. దీంట్లో మైన్ వచ్చేసి ఎస్టీ సూర్య గారు అన్న, హీరో కన్నా ఇంకా ఎక్కువ నటించేసే సినిమాలో అయితే అంత బాగా నచ్చింది నాకు. ఎస్టీ సూర్య గారు అంతా ఎస్టీ సూర్య గారు, ఆయన యాక్టింగ్ అసలు వేరే లెవెల్. ఆయన ఎవరు మ్యాచ్ చేయలేరు. న్యాచురల్ స్టార్ నాని అని మంచి హిట్ అని చెప్తున్నా అయితే, ఒక కంబ్యాక్ మూవీ అని చెప్తున్నా అయితే. మన వచ్చిన దసరా కన్నా ఇది బాగా ఎక్కువ కలెక్షన్ చేసింది నేను అనుకుంటున్నాను. నాకైతే అంత బజ్జున్ సినిమాకి చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. దీంట్లో చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, చాలా బాగా యాక్టింగ్ చేశారు. నాకు నచ్చింది డైరెక్షన్ అన్న, చాలా బాగా చేశాడు. పగిలిపోయినట్టు డైరెక్షన్ చాలా బాగుంది. సాంగ్స్ అయితే ఇంకా పెట్టింటే బాగుండే. లేదన్న 3 hours 2 hours 50 minutes ఉంది సినిమా అంతసేపు కొత్త ర్యాంప్ అని చెప్తా, అంత బాగుంది సినిమా. వన్ మ్యాన్ షో ఆయన అసలు ఆయన యాక్టింగ్ కోసమే వచ్చే సినిమా చూడడానికి నేను, అంత బాగుంది అన్న. సాంగ్ ఏమి ఎక్కువ లేవు కానీ ఒక చిన్న ఉన్నాయి సాంగ్స్. అవి లేదే అంత సినిమాలో అవసరం లేదు కాబట్టి పెట్టలేదు వాళ్ళు. సినిమా చాలా నాకు బాగా నచ్చింది అన్న. ప్రతి ఒక్కరు సినిమా బాగుందని చెప్తున్నారు, నాకు నచ్చిన సినిమా. థ్యాంక్ యూ. కాదు శనివారం అన్నారు, గురువారం వచ్చేసినారు. సో బాక్స్ ఆఫీస్ కి గురువారం సినిమా రావడం జరిగింది. టైటిల్ మటుకు శనివారం అని వచ్చింది. సో ఓవరాల్ గా మూవీ అండి, ఒక ఊరిలో కానీ ఒక వ్యక్తికి కానీ ధైర్యం రావడం కోసం 2 గంటల 50 నిమిషాలు ఇబ్బంది పడ్డారా, టైం పట్టిందా? లేకపోతే నాని యొక్క కోపాన్ని అదుపులో తేవడం కోసం ఆ సోకులపాలెం వాళ్ళు 2 గంటల 50 నిమిషాలు ఓపిక పట్టారా? లేకపోతే మురళీకృష్ణ అండ్ మన ఎస్జే సూర్య గారి యొక్క కోపానికి సోకులపాలెం వాళ్ళు 2 గంటల 50 నిమిషాలు ఇబ్బంది పడ్డారా అనేటువంటిది కాన్సెప్ట్. ఓవరాల్గా ఇదండి. ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ వచ్చేసి పెద్దగా లేదు. ఎందుకంటే ఎట్లా రాయడం జరిగింది అని అంటే హీరో బేస్ విలన్ బేస్ పైన రాయడం జరిగింది. ఆశీష్ విద్యార్థి మురళీకృష్ణ, దాని తర్వాత వచ్చేసి మన ఎస్జే సూర్య, నాని, ఈ ముగ్గురి పాయింట్ ఆఫ్ బేస్లో రాయడం జరిగిందండి. చాలా మంది దసరా కంపేర్ చేస్తున్నారు. దసరా అయిపోయిందండి, దసరా కంటే మూవీ బాగానే ఉంది ఇది. బట్ మూవీలో బ్లెండర్ మిస్టేక్ ఏం తెలుసా, ఫైట్ సీన్లో రోపు కట్టుకున్న రోపు తెల్లగైపోతుంది. యాక్చువల్ నల్లగా ఉంటుంది రోపు, అది ఆయన కట్టుకునే లోపు తెల్లగైపోతుంది. అండ్ అదే రోప్ కాలుతుంది, ఫైట్ సీన్ అంతా కాలుతుంది. అది 5 నిమిషాలు ఫైట్ సీన్ ఉంటుంది, అయినా కాలకుండా ఉంటుంది. సో అది న్యాచురల్గా యాక్ట్ చేసింది. నాని కంటే సూపర్గా యాక్ట్ చేసింది రోప్, ఆ కట్టుకున్న రోప్ సినిమా. దట్ ఈస్. అండ్ ఇందాక అడుగుతా ఉన్నారు. సో నాని యాక్షన్ సైలెంట్గా ఉంది, అండ్ సూర్య యాక్షన్ వైలెంట్గా ఉంది, మురళీకృష్ణ యాక్షన్ డిఫరెంట్గా ఉంది. ఓవరాల్గా బాక్స్ ఆఫీస్కు వచ్చే వీక్ వరకు ఏది సినిమా లేదని అర్థమైపోయింది నాకు. ఈ సినిమా తప్ప చూడడం లేదు, ఆప్షన్ లేదు. మీకు అర్థమైందా? దట్స్ ఇట్. సినిమా అంటే చాలా బాగుందన్న. ఈ వీక్లో మీకు మాస్ అండ్ ఎంటర్టైన్మెంట్ మూవీ ఇది. నాని గారి గురించి డైరెక్టర్ బై మన వివేక్ ఆత్రేయ గారు. మెయిన్గా మాట్లాడంటే డైరెక్టర్ గురించి, డైరెక్షన్ గురించి మాట్లాడొచ్చు. సో డైరెక్టర్ గారు ఎంత నీట్గా ఉంది ఆ స్టోరీ అంటే అంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు నాని గారు, అంటే స్క్రీన్ ప్లే మీద చూపించిండు. సో మనకి ఏంటంటే ఈ వీక్లో పక్కా ఎంటర్టైన్మెంట్ మూవీ అంటే నాని గారు మన సరిపోయే శనివారం మూవీ. సో అంటే తన మంచితనాన్ని అన్యాయం జరుగుతుంటే తట్టుకోలేక స్పందించేవాడే మన మూవీలో చూడొచ్చు నాని గారిని. సో ప్రతి శనివారం నాని గారి రియాక్షన్ అనేది చూడొచ్చు సరిపోయే శనివారంలో. సో మనకి ఒక ఇంట్రడక్షన్ సీన్ అంటే ఇంటర్వెల్ సీన్ అనేది చాలా బాగా గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉంటుంది. మనకు చాలా బాగుంది. సో డైరెక్షన్ పరంగా చూస్తే మన వివేక్ ఆత్రేయ గారు ఒక మంచి మూవీ తన డైరెక్షన్లో వచ్చిందని చెప్పొచ్చు. నాని గారు కూడా మంచి కెరీర్ మలుపు తిరిగే మూవీ. సో తను మూవీస్ తీస్తూ ఇట్లాంటి మంచి మూవీ కూడా ప్రేక్షకులు అందించాలనే మా కోరిక. అండ్ నేను జూనియర్ నేను రాజస్థాన్ గారు ఫ్యాన్ని. సో అంటే మా హీరోకి ఇట్లాంటి మంచి మూవీ రాలేదన్న ఒక బాధ నాకుంది. ఎందుకంటే ఇట్లాంటి ఇప్పుడు సొసైటీలో మంచి పేరు వస్తుంది రాజస్థాన్ గారికి. సో ఇట్లాంటివన్నీ జరిగే తరుణంలో ఇట్లాంటి మంచి మూవీ రాలేదని, రాజస్థాన్ గారికి మంచి మూవీ రాలేదని ఒక బాధ నాకు చాలా బాధగా ఉంది. సో మంచి డైరెక్టర్ గారు మన రాజస్థాన్ గారికి మంచి మూవీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.